నమస్కారం రాజీవ్ కనకాల గారు. నమస్కారం రంజీ గారు. ఎలా ఉన్నారు? గుడ్, ఐఎమ్ ఫైన్. చాలా రోజుల తర్వాత కలుసుకుందాం. చాలా రోజుల తర్వాత పైగా మంచి టాపిక్లో కలుసుకుందాం. నేనే మీకు ఫోన్ చేశాను, మంచి టాపిక్ కాబట్టి. మీరైతే కొన్ని విలువైన క్వశ్చన్స్ అడుగుతారు, ఓ మంచి డిస్కషన్ అవుతుంది. సమ్వేర్ ఎక్కడో చోట ఇందాక మీరు అన్నారు మాటల్లో, ఆఫ్ ది కెమెరా మీరు ఒక మాట అన్నారు, ఇది మహాసముద్రం అండి మీరు ఎంచుకున్న టాపిక్ అన్నారు. రైట్, మహాసముద్రం డెఫినెట్గా మాకు తెలుసు. అందులో కనీసం మేము ఒక చొక్క అలా పడితే ఒక రిపుల్ క్రియేట్ చేయకపోతుందా అన్న ఒక ఉద్దేశం, అంతే. ఓకే, అందుకని మీకు ప్రత్యేకంగా ఫోన్ చేసింది. డెఫినెట్గా అండి. అంటే ఎక్కువగా మీరు దేన్ని కట్టడి చేయాలనుకుంటున్నారు ట్రోలర్స్లో? ఏ వింగ్ని? సార్, వింగ్ అంటే ఇప్పుడు లేడీస్ మీద ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం ఒక అందమైన పద్ధతిలో ఉంటే బాగుంటుంది. శృతి మించిపోయి మరీ దిగజారిపోయి మరీ హేయంగా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, తల్లిదండ్రులు బాధపడతారు కదా. ఆడపిల్ల తల్లిదండ్రులు న్యాచురల్గా. రైట్. ఇప్పుడు నా మీద ట్రోల్ చేశారు, సేమ్ ఈ మన ప్రణీత్ హనుమంతు వాళ్ళే ట్రోల్ అంటే సరదా కామెడీ. బ్లాక్ కామెడీ కాదు, మామూలుగానే మామూలుగానే వాళ్ళు ఏం చేశారంటే, వీరసింహారెడ్డిలో ఈ రాజీవ్ కనకాల వచ్చాడు, అక్కడెక్కడో ఎవరో కాలిస్తే ఇక్కడ చనిపోయాడేంటి మనోడు రావడమే చనిపోవడానికి వస్తాడేంటి అని చెప్పేసి ఏదో సరదాగా అన్నారు. నాకు కూడా నవ్వు వచ్చింది, నిజంగానే అలా ఉండింది, నవ్వు వచ్చింది. ఐ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్వాతంత్రం ఏంటి, మన స్వాతంత్రం అంతా ఏంటి? యువర్ అ ఫ్రీ మ్యాన్, యువర్ అ ఫ్రీ విల్. ఎప్పటి వరకు నా ముక్కుకి తగలనంత వరకు మీ చెయ్యి ఊపండి. రైట్. నా ముక్కుకు తగిలేసి నా మొహానికి తగిలేస్తే మీ స్వాతంత్రం ఏంటి? దట్స్ ఎ క్రైమ్, అంతే కదా. కరెక్ట్. ఆ క్రైమ్ చేయకండి అంటున్నాం, అంతే. అది కూడా ఏంటి, వాళ్ళు మేమేదో చేస్తాం ఇంకోటి కాదు, రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ని అంటే శృతి మించకుండా చేయండి. శృతి మించి దాటిపోతే అప్పుడు మేము డీజీపీ గారిని ఇంకోటి వినతి పత్రం అంతా జరిగింది. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ ఛానల్స్. ఒక 25 మీరు అన్నట్టు స్ట్రైక్ చేశారు, ఇంకో 250 ఉన్నాయి. అందులో అది ఓన్లీ చిన్నది, వాళ్ళకంతా వార్నింగ్. వాళ్ళని ఏదో చేసేయాలని కాదు, వాళ్ళు కూడా చాలా కాలం డెవలప్ చేసుకుని ఉంటారు కదా ఆ ఛానల్ కదా, కష్టపడి. సో వీ డోంట్ వాంట్ దెమ్ టు లూజ్ దట్ క్రెడిబిలిటీ. ఓన్లీ థింగ్, ఇలా చేయకండి. ఎందుకంటే యాక్టర్స్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒకళ్ళుగా అందరినీ ట్రోల్ చేస్తూ వచ్చారు. అవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. అది ఇండస్ట్రీ తరఫున మేము. పైగా మీకు ఇప్పుడే తెలిసిందా అని ఎవరో అడిగారు మొన్న మధ్యన. మాకు ఇప్పుడు తెలియలేదు, ముందు నుంచి తెలిసింది. 7-8 నెలల నుంచి వీఆర్ ట్రయింగ్, వెనక మేము ట్రై చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ 250 ఛానల్స్ అన్నారు చూడండి, ఇవన్నీ మేము తెలుసుకోవడానికి మాకు 7-8 నెలలు పట్టింది. ఎవరు ఏంటి ఇవన్నీ. ఇప్పుడు ఒక పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తపుణ్యానికి వెళ్ళి చెప్పలేంగా. రైట్. వీ హ్యావ్ టు గివ్ నీట్ కవరింగ్ లెటర్ దగ్గర నుంచి ఏ ఛానల్స్ ఏంటి మేము ఐడెంటిఫై చేసింది ఇవి అని చెప్పేసి క్లిప్పులతో సహా చేసుకొని వెళ్ళాం. అయితే ఆ కల్మినేషన్ పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో మొన్న మరీ దారుణంగా, అంటే ఆ చిన్నపిల్ల విషయంలో ఇంకోటి జరిగినప్పుడు సాయిధరం తేజు గారు అటాచ్ చేసినప్పుడు సీఎం గారికి ఇంకోటి, అది ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అవడానికి జరిగింది. కానీ ఇక్కడ రాజు గారు ఒక 3 భాగాలుగా చేద్దామండి వీటిని. సో ఫస్ట్ది ఏంటంటే చర్యకి ప్రతిచర్య. ఇప్పుడు ఏదైతే ఉందో కంటెంట్ వాళ్ళు తీసుకునేటప్పుడు, సో పబ్లిక్ డొమైన్లో ఏది ఉందో దాన్ని అట్రాక్ట్ అవుతూ ఆ చర్యకి ప్రతిచర్య అనుకుందాం ట్రోలర్స్ది. రెండోది ఆర్గనైజ్డ్ లేదా అభిమానంతో అనుకోవచ్చు, అభిమానులు కావచ్చు. సో ఇండస్ట్రీలో ఉన్న కోల్డ్ వార్స్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అభిమానులు కావచ్చు. ఇదొక వింగ్. ఇది ప్లాన్డ్గా జరిగేది అనమాట. ఫస్ట్ది ఏంటి, బిఫోర్ వాళ్ళు ఏదైతే చేశారో దానికి ప్రతిచర్య. సో మూడోది వచ్చేసరికల్లా ఇన్నోసెంట్ పర్సన్స్. సో వాళ్ళకి అసలు ఏం తెలియదు, అసలు వాళ్ళు ట్రోల్కి కూడా దూరంగా ఉండే వ్యక్తులు అనుకుందాం. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. సో వాళ్ళు కూడా వాళ్ళని టార్గెట్ చేయటం ఉంటుంది చూసారా, అదొకటి. సో అది చాలా రేర్గా జరుగుద్ది. మూడోది అనేది ఆ టార్గెట్ ఎప్పుడో కావాలని చేసే దానిలాగా ఉంటుంది ట్రోల్కి సంబంధించి. సో ఈ మూడిట్లో వేటిని ఆపాలనుకుంటున్నారు? ఈ కేటగిరీ ఇది చాలా లైటర్ వేలో నేను తీసుకుంది, ఇంకా చాలా డెప్త్ వెళ్ళొచ్చు వీటిలో. బట్ ఊరికే లైట్ మనం సెగ్మెంట్ వైజ్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా తీసుకుంటున్నప్పుడు
మీరు చెప్పినట్టుగా మూడోది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమ్, ఏమి అమాయకంగా ఉండడం వాళ్ళని ఈజీగా కమెంట్ చేసి డెరగేటరీగా మాట్లాడేయడం ఇంకోటి జరిగితే అది చాలా ఇబ్బందికరం, చాలా హర్ట్ అయిపోతారు. ఓకే. బేసిక్గానే ఆర్టిస్ట్ అన్నవాడు చాలా సెన్సిటివ్. అలానే మిగతా వాళ్ళు కాదా అంటే వాళ్ళు సెన్సిటివే. ఓకే. కాకపోతే ఇక్కడ తెర ముందు కనపడేసరికి ఒకేసారి కొన్ని వేలు వచ్చి పడతాయి కామెంట్స్. ఏది మీరు గనక 1, 2, 3 కామెంట్స్ గనక పడితే దాన్ని చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కమెంట్స్, రైట్. అవే అవే బూతులు, అవే ఇంకా లాంగ్వేజ్ మార్చి ఇంకో బూతు ఇలా రాస్తుంటారు. అది తప్పు. అది బేసిక్గా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ అది. రెండోది, ఇప్పుడు ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఫ్యాన్ వార్ని మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే మా హీరోలు అంటే మాకు ఇష్టమేగా. ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు మీరు కొట్టుకుంటూ వాళ్ళని, మీ హీరోని మీరు పక్క వాళ్ళు తిట్టేలా చేస్తున్నారు, అంతేగా. రైట్. అది చేయకుండా ఉండండి. చక్కగా ఏంటి, ఇదిగో మా హీరో ఎదురా బాబు, మా హీరో నేషనల్ లెవెల్, మా హీరో ఇంటర్నేషనల్ లెవెల్, ఇవన్నీ మాట్లాడుకోండి బ్రహ్మాండంగా. కానీ తిట్టుకునే లెవెల్కి వెళ్ళకండి. దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్. అంతే. మనం ఏం చేయగలుగుతాం? రిక్వెస్ట్ చేయగలుగుతాం. దిస్ ఇస్ సెకండ్ ప్రయారిటీ. ఇక చర్యకు ప్రతిచర్య. ఇప్పుడు వాళ్ళు ఎవరో చేశారు కదా అని మీరు అంత దారుణంగా చేయకండి అని రిక్వెస్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు చేశారు నిజమే, ఒకటేదో ఒక ఆర్టిస్టు ఇంకొకళ్ళు ఎవరో దారుణంగా చేశారు అనుకుందాం. ప్రతిచర్య ఎస్, దొరికారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆట ఆడుకుంటారు. ఆడుకునే దాంట్లో కూడా దానికి ఇంటెన్సిటీ తగ్గించమని రిక్వెస్ట్. ఇక్కడ ఒకటండి, మీరు ఆ కోర్టు తీర్పు కూడా ఆ రోజు గమనించినట్టయితే సమంత గారి విషయంలో ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తూనే సమంత గారికి కూడా ఒక సూచన చెప్పారు, ఒక సలహా చెప్పారు. వాళ్ళు చేయటానికి కారణం మీరే అవుతారు, మీ సైడ్ నుంచి కూడా లిమిట్గా ఉండాలి అని చెప్పేసి సలహా చెప్పడం జరిగింది. ఇట్లా చాలా కేసుల్లో కూడా ఇలాంటి కేస్ స్టడీసే ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా తీసుకుంటున్నారంటే దానికి కారణం పబ్లిక్ డొమైన్లో వీళ్ళు ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ సెలబ్రిటీసు అనే వాళ్ళది మోర్ అట్రాక్టివ్ ఉంటారు. ఎస్, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద 24 hours ఫోకస్గా చేస్తూ ఉంటారు. అభిమానం కావచ్చు, లేకపోతే మితిమీరిన ప్రేమ కావచ్చు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో భాగంగా ఉంటారు. ప్రేక్షకులు అనే వాళ్ళు ఫ్యామిలీలో భాగమే ఓన్ చేసుకుంటారు. సో అయితే ఆపోజిట్ పర్సన్ ఇప్పుడు ఓన్ చేసుకున్నప్పుడు మీకు యాంటీగా ఉన్న పర్సన్స్ని కూడా ఓన్ చేసుకుంటారు వీళ్ళు. మీ శత్రువు కూడా వీళ్ళకి శత్రువే. అలాంటి సందర్భాల్లో రకరకాల ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదే తీసుకుందాం అండి, మెగా ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, ఒక కోల్డ్ వార్ అంటూ ఉంటారు. సో ఇంటర్నల్గా ఉదాహరణ తీసుకుందాం. సో ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరు అంటే చెప్పలేం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక ట్రోల్ జరుగుతుందంటే వీళ్ళకి సంబంధించి ఒక ట్రోల్ జరుగుతూ ఉంటుంది. లేదు అల్లు అర్జున్ గారిది ప్రభాస్ గారిది తీసుకుందాం అనుకోండి, లేదా రామ్ చరణ్ గారిది అల్లు ఫ్యామిలీ తీసుకుందాం, మెగా ఫ్యామిలీ, వీళ్ళిద్దరి మధ్య ఒకటి అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. ఎక్కడ మరి వాళ్ళు చేస్తున్నారా ఇంటర్నల్గా అంటే క్వశ్చన్ మార్క్, అభిమానులు అంటే క్వశ్చన్ మార్క్. ఎక్కడి నుంచో మొత్తానికైతే జరుగుతుందిగా, మనం చూస్తా ఉన్నాం కదా. మా హీరోగా గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటూ ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి రకరకాలు. ఇంకా శృతి మించి కొన్ని వస్తున్నాయి ఈ మధ్య, ఇంకా శృతి మించి ఎడిట్ జరుగుతూ వస్తున్నాయి హీరోలకు సంబంధించి. అది మన తెలుగుకే పరిమితం, నో ప్రాబ్లం, మిగతా లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. మన వాళ్ళ వరకే చూసుకుంటున్నారు. ఎందుకంటే మన వాళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. కాకపోతే ఈ ట్రోల్ చేసే వాళ్ళు కూడా వేరే లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి పెద్దగా తెలియదు ట్రోల్ అవుతుంది. సో వీటిని అరికట్టడం అంటే ఎట్లా అంటే ఏం లేదండి, కన్సిస్టెంట్గా రిక్వెస్ట్ మాత్రమే చేయగలం. ఇప్పుడు ఏంటంటే బ్రదర్, మీరు ఎవరైతే చూస్తున్నారో ఒక స్టార్ తాలూకు అభిమాని, వీరాభిమాని, ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎస్, మన స్టార్ని మనం మెచ్చుకొని మాట్లాడడం వేరు, పక్క స్టార్ని తగ్గించి మాట్లాడడం వేరు. నేను గొప్ప అని నా గొప్పతనం చెప్పుకోవడానికి ఇంకోళ్ళు నేను తక్కువ చేయనక్కర్లేదు. రైట్, నా గొప్పతనం నేను చెప్పుకో రైట్. నేను సో అండ్ సో అభిమానిని, చూసావా ఎన్ని కోట్లు కలిగేసింది, ఇంకోటి సూపర్, పక్కన ఇంకొకరిని తగ్గించకండి. ఓకే, గొప్పగా మాట్లాడుకోండి. ఇంకోటి, ఆ మాట్లాడుకునే దాంట్లో మీరు పోనీ ఆగి తిట్టుకుంటారు, బూతుల్లోకి వెళ్తున్నారు, పోనీ అక్కడితో ఆగుతున్నారా? ఒకళ్ళు మీరు అని మాట్లాడుకునే దాంట్లో ఆగుతున్నారా? కాదు. ఓకే. సో మీరు వార్ఫేర్లో ఉండి
బాగుంది, ఇది మాట్లాడుకోవడం వరకు బాగుంది. తర్వాత ఏం చేస్తున్నారు, మీరు పక్కనున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిట్టుకుంటున్నారు, అదేంటి బూతుల్లోకి వెళ్ళిపోతున్నారు. అది కూడా మీకు ఇబ్బందే. ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన అన్నది ఎప్పుడైనా మనిషిని నెగిటివ్నెస్లోకి తీసుకెళ్ళిపోతుంది, బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతాం. పోనీ అక్కడ తాగుతున్నారా, ఆ హీరోని కూడా లాగేస్తున్నారు అందులోకి. హీరోని లాగేసి ఆ హీరోని కూడా బూతులతో అనేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అది, ఎంతవరకు కరెక్ట్ అది? తప్పు కదా. ఇప్పుడు సార్ ఈ నెగిటివ్నెస్ ఎలా ఇబ్బంది పెడుతుందో చెప్పనా? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని తూ తూ అని చెప్పేసి నానా బూతులు తిడితే, చెట్టుని వరుసగా 3-4 రోజులు తిడితే అది 4 రోజుల్లో చచ్చిపోతుంది. ఓకే. అలాంటిది మీరు గనక ఇంత అంటే నెగిటివ్ దానికి ఆ పవర్ అలాంటిది. ఓకే. మీరు ఇలా గనక చేస్తే మిగతా అంటే అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేసి రాంగ్గా చేసి నెగిటివ్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇలాంటివన్నీ జరిగితే పాపం ఏమవుతుంది ఒకళ్ళ మనిషి కెరీర్. పోనీ ఇదే ట్రోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని అసలు అన్లిమిటెడ్, ఇదన్నా లిమిటెడ్, అది అన్లిమిటెడ్ ప్యాకేజీ. అక్కడ ఇప్పుడు అసలు వింగ్సే ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక డిజిటల్ మీడియా వింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా పార్టీలలో ఉన్న నాయకులను వదిలిపెడదామండి. హీరోలకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదే మనకున్న పార్టీలే తీసుకుందామండి. ఏది జనసేన తీసుకుందామండి. జనసేన తీసుకున్నామంటే ఆబ్వియస్లీ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఉంటారు. వాళ్ళు యాంటీగా చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా యాంటీ అనుకోండి, ఇప్పుడు మొన్న ఈ మధ్య అల్లు అర్జున్ గారు ఇష్యూ అయింది, వీళ్ళు ఆడేసుకున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నారని నేను అన్నాను, బట్ అంత విస్తృతంగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఐడీలు ఎక్కడెక్కడో ఉంటాయో వాటికి సంబంధించి వీళ్ళు అభిమానించే వాళ్ళు ఎవరో దానికి సంబంధించి చేస్తూ ఉంటారు. అట్లానే ఇప్పుడు వైసీపీ తీసుకుందాం అనుకోండి, వైసీపీకి సంబంధించి కూడా హీరోలు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. చెప్తున్నా, ఎక్కడికక్కడ వాళ్ళు ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కాబట్టి ఆ పార్టీ హీరోలు. అదే తెలుగుదేశం తీసుకున్నామంటే బాలయ్య బాబు గారు. ఇలా వచ్చినప్పుడు అండి, ఎప్పుడైనా సరే ఒక పోస్టు మీరు చూసుకుంటున్నప్పుడు అది ట్రోల్ అవుతున్నా లేకపోతే ఇంకోటి అవుతున్నా, దాని వెనక రాజకీయానికి సంబంధించింది కూడా ఇంకోటి ముడిపడి ఉంటుంది. సో మరి అసలు అక్కడ కూడా కంట్రోల్ చేయలేం. చెప్తున్నాను, కరెక్ట్. అది నాట్ ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాకు సంబంధించింది కూడా కాదు. కరెక్టే. కానీ అంటే మీకు ఇంకోటి గమనించాల్సింది, మన వాళ్ళకి ఇంత దారుణమైన సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇంత దిగజారిపోయి మాట్లాడుకునే సంస్కృతి ఇదివరకు ఎప్పుడూ లేదు. మీరు గమనిస్తే ఒక 6-7 నుంచి మొదలైంది. ఎందుకు కొత్తగా ఇలాంటిది? అప్పుడు లేదే. సరే అప్పుడు ఏంటి, ఓన్లీ ఫ్యాన్ కొట్లాట్లు ఏంటి, పర్టికులర్ థియేటర్ దగ్గర కట్అవుట్లు వేసే దగ్గర ప్రాబ్లం వచ్చేది. నేను ఇంత కట్అవుట్ వేసానా, నేను ఇంకా ఇంత కట్అవుట్ వేసానా, ఇంకోటి ఇది మాత్రం వచ్చేది. ఇప్పుడు ఈ మీడియాలోకి వచ్చేసిన తర్వాత ఎవరో ఎక్కడి నుంచో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసుకుంటున్నారు. అది ఇబ్బంది అవుతుంది. అది ఓన్లీ రిక్వెస్టే చేయగలం. ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ మీరు మారిపోవాలి, మీరెవరు, మీరు అసలు ఏంటి ఇలా అంటలేదు. అన్నాం అనుకోండి ఇంకా రెచ్చిపోతారు. ఇంకా డబల్ కాదు, ఇంకా 10 రెట్లు ఇంకా ఎక్కువ వస్తుంది. సో నేను కూర్చున్నది ఈ డిస్కషన్లో ఎందుకంటే అండి, ఇట్ ఈస్ ఓన్లీ టు ప్యాసిఫై థింగ్స్. అదేనండి మనం మూడోది ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ ఒకటండి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఈ రోజున ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ దాంట్లో పెట్టే పోస్టులు చూడండి ఎలా ఉంటాయో. అందరి అట్లా అన్నాం, కొందరు మీరు చూసినట్టయితే ఎందుకు పాయింట్అవుట్ చేయకూడదు అనే విధంగా ఉంటాయి పోస్టులు. మరి అప్పుడు అతను ఏం చేస్తాడు, ఇప్పుడు సినిమా చూసామండి, సినిమా చూసిన తర్వాత రివ్యూ, అసలు ఈ రోజున పబ్లిక్లో అంతకుముందు ఓన్లీ సినిమాకి సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు రివ్యూకి. ఇప్పుడు మీకు అది లేదు చూడండి. ఒక సామాన్యుడు వెళ్ళిపోయి తన అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు, ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, రివ్యూ చెప్పేసుకుంటున్నాడు. అది ఎటు రూట్లో ఉందనేది పక్కన పెడతామండి, చెప్తున్నా. సో ఇట్లాంటివి పర్సనల్ అకౌంట్లో వాళ్ళు చేసే పోస్టులు మా అసోసియేషన్ ఖండించగలుగుద్దా? నో డౌట్ ఖండించలేదు. వాళ్ళ పర్సనల్ అకౌంట్ 100%. ఓన్లీ వీ కెన్ రిక్వెస్ట్ దెమ్. ఏది వాళ్ళని కూడా వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ దెమ్. ఇదంతా ఏంటి, ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా ఎందుకు వస్తున్నాను, చాలామంది చూస్తారు, ట్రీ మీడియాని చాలామంది ఫాలో చేస్తారు.
సో నేనేంటి ఫ్రీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఇలాంటిది ఏమైనా ఉంటే కొంచెం తగ్గించేయండి కనపడకుండా. రేపు పొద్దున ఇదంతా వెళ్ళిన తర్వాత మా చేయి దాటిపోయిన తర్వాత మీరు ఏదైతే ఐడెంటిఫై చేసామో రేపు పొద్దున కోఆర్డినేషన్ కమిటీ ఒకటి పెడతారు. అందులోకి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున ఇదే పనిలో ఉంటారు, ఎవరెవరు ఏంటి ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని. అందులోకి వచ్చిన తర్వాత మీరు బాగా డెవలప్ చేసుకున్న ఛానల్ని కూడా స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. అంతవరకు రావడం నాకు ఇష్టం లేదు. ఓకే, యూ హ్యావ్ టు బీ, వీఆర్ ఆల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మీరు మా గురించి రాస్తే మా సినిమాకి పబ్లిసిటీ వస్తుంది, మేము బాగుంటాం. అలాగే మీరు సినిమా గురించి మీరు చేస్తే డిస్కషన్ పెడితే మీకేదో కొంత ఉపాధిలాగా ఉంటుంది. మీరు వీఆర్ ఆల్ ఖచ్చితంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇండస్ట్రీ బాగుంటేనే ఏదే మీడియాకి సంబంధించింది కూడా బాగుంటుంది. మీరు బాగుంటే అందరూ మేము బాగుంటాం. ఎగ్జాక్ట్లీ మీరు అది కాపాడుకోవడం కూడా మీడియా బాధ్యత, నో డౌట్. అలాగే మేము ఆ మీడియాని కాపాడుకోవడం మా బాధ్యత. కరెక్ట్. మీరు ఒక రోజున ఎప్పుడైనా ప్రసాద్ ల్యాబ్కి వస్తే దాదాపుగా ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టామనుకోండి, 130 నుంచి 140 ఛానల్. ఇది వరకు ఎంత ఉండేవాళ్ళండి? ఇది వరకు మహా అంటే మొత్తం కలిపితే 20-30 మంది ఉండేవాళ్ళు. రైట్. ఈ రోజున మినిమం టు మినిమం 130 to 145. 1 year బ్యాక్ అయితే 110. ఇప్పుడు ఇంకొక 35-40 పెరిగాయి, అంటే 150. ఆల్ కెమెరాస్. ఇందులో కెమెరాస్ కూడా కొంతమంది డివైడ్ చేసుకుంటున్నారు, బాబు నీ అవుట్పుట్టే నాకివ్వు, నీ వాడుకుంటా అని చెప్పేసి. అలా వాళ్ళకి కొలాబరేషన్ ఉంది. ఎందుకు? అన్ని కెమెరాలు అక్కడ పెట్టలేరు కాబట్టి. రైట్. సో 300 చైర్లో ఆల్మోస్ట్ ఆల్ 150 మెంబర్స్, 300 మంది కూర్చుంటున్నారు. ఫుల్ అయిపోతుంది. రైట్. బికాస్ మీడియా పెరిగింది, డిజిటల్ మీడియా పెరిగింది, అందరూ పెరిగారు. సో వీఆర్ అకామిడేటింగ్ ఎవ్రీ వన్. సో మీరు బాగుంటేనే మాకు కూడా చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కానీ డెఫినెట్గా రాస్తారు, మేము కూడా ఐడెంటిఫై అయ్యేది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు లివ్ ఇన్ ఏ హార్మనీ కదండి. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసినట్లు మేజర్ వేటి మీద ఐడెంటిఫై చేశారు? అది నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. ఎందుకంటే మొత్తం అంతా కమిటీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మొత్తం అంతా అక్కడ ఉంది, ఏవైతే ఐడెంటిఫై చేశారో పేపర్ మీద క్లియర్గా రాశారు. ఛానల్స్ 250 ఛానల్స్, అదే యూట్యూబ్ అండ్ ఈ డిజిటల్ ఛానల్స్ ప్లస్ ఇవి ఉంటాయి కదా, మనం ఏమంటాం ఫేస్బుక్ అలాంటివి. ఓకే, అందులో ఇలాంటివి ఐడెంటిఫై చేశారు. దాంట్లో నీట్గా రాశారు. ప్లస్ ఏవైతే క్లిప్స్ అంటే మరీ దారుణంగా చేసినవి ఉన్నాయో, ఎగతాళి చేసి ఇంకోటి చేసినావో, ఎగతాళి కూడా ఓకే, బట్ ఇంకా అంతకన్నా నీచంగా మాట్లాడి ఉన్నాయి క్లిప్స్, అవన్నీ తీసుకొని ఒక పెన్ డ్రైవ్లో నీట్గా ఆయనకి డీజీపీ గారికి సమర్పించడం జరిగింది. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఇంకో స్టెప్. ఎందుకంటే ఎక్కడో చోట దీనికి ఒక స్టార్ట్ ఉండాలి. ఒక స్టార్ట్ లేకపోతే రేపొద్దున నో డౌట్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్, దట్ డజంట్ మీన్ యూ కెన్ మమ్మల్ని పబ్లిక్లో అంత కించపరిచి అంత కిందకి లాగేయడం, డిమీన్ చేయడం అనేది తప్పు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కూడా తప్పు. అది తెలియడం కోసమే మేము ఏం చేసామంటే, ఓకే ఎక్కడో చోట ఓహో దే ఆర్ టేకింగ్ స్ట్రైడ్స్, ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నారు, ఒక్కొక్క స్ట్రైడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఏమో రేపొద్దున మనకేమైనా ఇబ్బంది కావచ్చేమో అన్న భయం. ఓకే, అంతే. యాక్చువల్గా ఈ విషయంలో మీ పాప విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు కదా ఆ టైం కదా. ఇప్పుడు అలాంటివే నేను చెప్పేది. థర్డ్, మనం ఫస్ట్ 2 layers తీసుకుంటే ఆ లేయర్స్ మొత్తం కూడా అక్కడ ఇద్దరు తప్పు కనపడతా ఉంది, కానీ మూడోది అది కాదు, సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓ ఫంక్షన్కి వచ్చింది పాప, మా పాప మీద ఇబ్బందిగా కమెంట్ చేయడం, అదే అంటున్నావు. ఒకటి అలవాటు అయిపోతే ఇంకా అన్ని రకాల అలవాటు అయిపోతాయి. ఓకే. ఒక చోట నుంచి ఒక చోట ఆగం, హద్దు ఉండదు. హద్దు పొద్దు వదిలేసి మనకు నైతిక విలువలు ఇంకోటి అన్ని దిగజారిపోతాయి. ఇది ఒకళ్ళతో ఆగదు, ఏదో సినిమా వాళ్ళకని కాదు, సమాజమే ఇబ్బంది పడుతుంది. మనం ఇప్పుడు రేపొద్దున ఈ కామెంట్లు చేసిన వాళ్ళు రేపొద్దున వాళ్ళ సిస్టర్కో మదర్కో అయితే ఆ రోజున వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అంతవరకు తెలియదు. పక్క వాళ్ళు కాబట్టి మనం ఏదైనా చేస్తాం సార్, రాయి ఇంకోటి మన మీదకి వచ్చినప్పుడు కదా, మనకు తగిలినప్పుడు కదా దెబ్బ తగిలేది, పెయిన్ తెలిసేది. సో అందరూ అన్ని రకాల రాళ్ళు వేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. రేపొద్దున సొసైటీ పాడైపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు బాగా గమనించుకోండి, నేను మధ్యలో అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ అవి చూస్తుంటా. ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరో ఒక పాట పాడో ఇంకోటో ఏదో లేడీస్ పెట్టుకుంటారు. దీన్ని కౌంటర్ చేస్తూ ఇంకో లేడీ ఏదో చాలా
రకమైన మనం మాట్లాడలేని దీంతో బూతులతో తిడుతుంది. దానికి కౌంటర్ మళ్ళీ ఆవిడిస్తుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కామనర్స్ వాళ్ళు, రైట్. వాళ్ళేమి పోనీ వాళ్ళు ఫిల్మ్ స్టార్స్, కొంత ప్రామినెంట్గా పొలిటికల్ ఇదో ఇంకోటో కాదు, వాళ్ళు కామన్ పీపుల్. ఇదేంటి వీళ్ళు ఇలా తిట్టేసుకుంటున్నారు, మొత్తం అంతా మొదలైపోయింది సొసైటీలోకి. ఓకే. కల్కి ఇప్పుడు రిలీజ్ అయింది. సో కలియుగం కదా, కలికి ఇప్పుడు రిలీజ్ అయింది. 2898 వరకు ఉండదేమో, ఇంకా లోపలే పాడైపోతున్నాడు. ఇప్పుడు థంబ్నెయిల్స్ కావచ్చు, లేకపోతే కంటెంట్లో ఏదైతే కంటెంట్లో వల్గారిటీ ఉన్నప్పుడు వాటిని తమ్మంటే చేంజ్ చేయొచ్చు సార్. థంబ్నెయిల్స్ కూడా ఒకటి చెప్తా సార్. నేను ఒక ప్రముఖమైన యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను పేర్లు చెప్పను, ఇంటర్వ్యూ ఇచ్చాను. అది బాగుంది, ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత దానికి థంబ్నెయిల్ ఏదో పెట్టారు. సో దానికి కూడా నేను ఇంపాక్ట్ చూపించలేదు, ఎందుకంటే అలా పెడితే తప్ప ఎవరో చూడరు అనుకొని పెట్టారు. ఓకే, దాన్ని మళ్ళీ వాళ్ళ దీంట్లోనే ఉన్న సబ్ ఛానల్స్ వాడుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టాయి. అందులో సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల అని పెట్టారు, నాన్నగారి పేరు పెట్టారు. ఓకే. అంటే చనిపోయిన దేవదాస్ కనకాలకు అప్పుడు సూసైడ్ చేసుకోబోయారు మా నాన్న ఆలోచన వచ్చింది. ఒకనొక టైంలో 1994లో జరిగిన ఇన్సిడెంట్లో సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది మా నాన్నకి అని చెప్పారు. వీళ్ళు సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల అని పెట్టడం ఏంటండి? ఓకే, ఏం మెసేజ్ వెళ్తుంది ఆలోచించుకోండి. నాకు మామూలు కాదు, చాలా విపరీతమైన కాలింది. తెలిసిన ఆయన కాబట్టి, సార్ ఏంటి సార్ ఇది ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే మీరు ఇంకొకళ్ళు ఎవరో ఇదేంటంటే సరే అని చెప్పేసి ఆ థంబ్నెయిల్ మార్పించారు. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఇక్కడ ప్రశ్న ఇదేనండి, థంబ్నెయిల్ మీరు వెంటనే ఐడెంటిఫై చేశారు, మారింది. కంటెంట్ లోపలది మీకు తెలియకుండా కంటెంట్ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి మిమ్మల్ని కించపరుస్తూ అదేమన్నా కంటెంట్ క్రియేషన్ జరుగుతున్నాయి అట్లాంటివి? లేదు. అప్పుడు వాటిని డిలీట్ చేయడం తప్ప ఆప్షన్ లేదు, మార్చే ఆప్షన్ ఉండదు. అప్పుడు ఐడెంటిఫై చేయాలంట, అప్పుడు డిలీట్ చేయాలి, కానీ అలాంటిది లేదు. ఈ థంబ్నెయిల్స్ చాలా సార్లు ఇబ్బంది పెడతాయి. ఓకే, ఏమవుతుందంటే చాలా మంది మీరు అనుకుంటున్నారు లోపలికి వెళ్ళి చూస్తానేమో, కాదు, నేను హెడ్లైన్స్ చదివినట్టు పేపర్ చూసినట్టు మీ థంబ్నెయిల్ చూసి నేను ఇది అనుకొని పక్కకు చూస్తున్నా. మీరు కూడా అది గమనించాలి. ఓకే ఓకే, నేను పూర్తి కంటెంట్, మీరు 8 నిమిషాల కంటెంట్ పెట్టినా నేను 8 నిమిషాల కంటెంట్ కూడా చూడలేదు. ఇప్పుడు థంబ్నెయిల్ చూశాను, డివోర్స్ వైపుగా నడుస్తున్న రాజీవ్ సుమ, డివోర్స్ తీసేసుకున్నారు అనుకుంటున్నారు. ఓకే, తర్వాత కూడా అనుకున్న తర్వాత చాలాసార్లు క్లారిఫై చేసిన తర్వాత ఈ మధ్యన ఎక్కడో మళ్ళీ ఏదో మా ఇద్దరి గురించి ఏదో వస్తే వీళ్ళు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు కదా అంటే జనాలు చూడండి, వాళ్ళు ఆల్రెడీ అనేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో నేను అంటోంది థంబ్నెయిల్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే, అంటే వాళ్ళ కన్ఫర్మేషన్. ఇంకోటి, కొంతమంది అయితే బతుకున్న వాళ్ళని చంపేశారు అంటే వాళ్ళు బతికే ఉంటారు. ఎంత ఇబ్బంది, ఎంత బాధ. మెయిన్ స్ట్రీమ్ లో కూడా అప్పుడప్పుడు జరిగాయి, కానీ మళ్ళీ సరిదిద్దుకున్నారు. సర్దిద్దుకోవడం గురించి కాదు సార్, అది బేసిక్ గా మనం అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ అయ్యి, రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు సార్, తెలుసుకోకుండా మీరు ఏదో ఒకటి చేసేయాలని పెట్టేసి, పోనీ వాళ్ళని గొప్ప పెద్ద ఆర్టిస్ట్ కూడా కాదు, చిన్న ఆర్టిస్ట్ తప్ప వీళ్ళు ఎవరు స్పందించరు కదా అని పెట్టేస్తున్నారు. ఓకే ఓకే, అది కదా అయ్యేది ఇబ్బంది. రైట్. ఓకే, ఇప్పుడు చనిపోయారు కదా అని చెప్పేసి మేము మా అసోసియేషన్లో ఒక ఆయనకి పెన్షన్ ఇవ్వడం మానేసాం. ఇది ఇట్లాంటి అంతే, మాకేం రాలేదు, కావాలేం రాలేదు ఇన్ఫర్మేషన్. చనిపోయారైనా ఎక్కడున్నా ఐడెంటిఫై చేయండి అన్నాం, దొరకలేదు ఆయన అడ్రస్. సర్లేని పెన్షన్ ఆపేశారు. అయ్యో, ఇబ్బందేగా, ఆయన బతికే ఉన్నాడు ఖచ్చితంగా. సో అలాంటివన్నీ జరుగుతుంటాయి సార్, ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా పెట్టేటప్పుడు పక్కవాడికి ఇబ్బంది కాకుండా పెడితే చాలా మంచిది. ఇప్పుడు ఇంకోటండి, వ్యక్తుల్ని కంట్రోలింగ్ అనేది మీరు ఒకటి అన్నారు, మేము చెప్పుకుంటా ఉన్నాయి, సాధ్యపడే విషయం అండి వ్యక్తులను కంట్రోల్ చేయటం. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, మా స్వేచ్ఛ, మేము మా ప్లాట్ఫామ్స్, మా పర్సనల్ ప్లాట్ఫామ్స్ మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం, మాకు తగినట్టుగా మేము పోస్టులు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు 100% ఓకే, పెట్టుకోవడం తప్పులేదు. బట్ మీ స్వేచ్ఛ నన్ను కిందకి లాగేసి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి
నన్ను కించపరుస్తూ చేసేది మీ స్వేచ్ఛ. మీరు పరాన్న జీవులు కాదుగా, మీరు పారాసైట్లు కాదుగా ఓకే కదా. అదేలే. సో మీరు నన్ను కించపరిచేసి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నన్ను బూతులు తిట్టేసి నన్ను కిందకి లాగేసి పెట్టుకోవడం మీ స్వేచ్ఛ. అదా మీ సంస్కారం. అక్కడ పోస్ట్ను బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకో. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ కనుక ఇక్కడ పోస్ట్ ఉందనుకోండి, మీరు దానికి ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పుకోవాలంటే ఎస్. ఇప్పుడు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ అండి, అనసూయ గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్. సో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్పాట్లో కొన్ని ఫొటోస్ వాళ్ళు ఆవిడ పర్సనల్ దాంట్లో పెట్టుకున్నారు పబ్లిక్ డొమైన్లో. వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత ఆవిడ మళ్ళీ ఏడ్చారు, నన్ను ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారని. ఇప్పుడు పెట్టిన అనసూయ గారు తప్పు అనుకోవాలా, లేకపోతే పబ్లిక్ది తప్పు అనుకోవాలి? ఎక్కడ దీనికి అంతం అనుకోవాలి? ఇప్పుడు నేను మా వైఫ్ ఫోటోలు తీసుకొని పెడతాం పబ్లిక్ డొమైన్ కాదండి, అన్ని ఫోటోలకు కాదు, అన్నిటికీ రియాక్ట్ అవ్వరు, కొన్నిటికి మాత్రమే. ఇప్పుడు అనసూయ గారు రెగ్యులర్గా పెడతారు అట్లా అనుకుంటే, కొన్నిటికి మాత్రమే రియాక్ట్ అవుతారు ఆ పబ్లిక్. ఇప్పుడు ఆవిడ ఒక్క పేరు తీసుకుంటున్నాను కదండి, చాలా మంది ఉన్నారు ఆర్టిస్టుల్లో. చెప్తున్నా ఆవిడ 2-3 సార్లు బాధపడ్డారు కాబట్టి, బయటకు వచ్చి బాధపడ్డారు కాబట్టి వీటికి సంబంధించి ప్రస్తావించుకుంటున్నాం. కానీ చాలా మంది ఉన్నారు, ఒకళ్ళని కాదండి, చాలా మంది పెట్టుకుంటారు, చాలా మంది. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి, పర్సనల్ది మీరు మాస్ చేసిన ఇంకోళ్ళని కంట్రోలింగ్ అనేది ఎట్లా సాధ్యపడుతుంది? కంట్రోల్ చేయాలని కూడా అనుకోవట్లేదండి మిమ్మల్ని, ఏదో మిమ్మల్ని అదే మరి. కానీ ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు గ్లామరస్ గా వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళకి సంబంధించింది. ఓన్లీ రిక్వెస్ట్ అంతే. ఓకే బ్రదర్, మీరు పెట్టే దాంట్లో కూడా మీరు అంటే తిట్టాలనుకున్న స్థాయిని కూడా తగ్గించి తిట్టండి, లేకపోతే కమెంట్ చేసి పబ్లిక్ ఓకే ఆ పోస్ట్ కి మీరు ఈ విధంగా రియాక్ట్ అవ్వండి కొంత తగ్గించి బాబు, మీ తాలూకు బాంబులు కానీ ఇంకోటి అస్త్రాలు కానీ మొత్తం అంతా ఒకేసారి బ్రహ్మాస్త్రాలు వేయకండి, చిన్న చిన్నవి వేయండి అని చెప్పేసి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ లాగడం కూడా ఇబ్బంది పడతారు. ఓకే, అంటే మరీ దారుణంగా అనడం కూడా ఇబ్బంది పడతారు. అండ్ హైయెస్ట్ అండి ఇండస్ట్రీలో ఉన్న కోల్డ్ వార్స్ ఇంటర్నల్, వాటికి అసలు బ్రేకులు లేవు. అంటే ఒకటే అక్కడ లోపల మనం ఫస్ట్ చర్చించుకున్నది ఒక్కటే కాదండి, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటది? కొత్తగా వచ్చిన హీరోలకు సంబంధించినవి కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక వింగ్ తయారు చేసుకున్నారు, మనకు ఎదురు తిరిగితే ఎవరు అని చెప్పేసి వాళ్ళకి నచ్చని వాళ్ళకి సంబంధించి. ఇక్కడ హీరోల మీద ఒకటి నచ్చడం నచ్చకపోవడం వల్ల నాకు ఈ మధ్యన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎందుకో తెలియదు కానీ విజయ్ దేవరకొండ మధ్యన ట్రోలింగ్ జరిగింది. ఏది ఫ్యామిలీ స్టార్కి ముందు. ఏంద్రా వీళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నా అనుకున్నా. నేను అంతవరకు విజయ్ దేవరకొండ సినిమా చూసింది లేదు. ఓకే, ఫస్ట్ టైం నేను ఖుషీకి చేసాము ఇంటర్వ్యూ. ఓకే, తర్వాత నేను ఫ్యామిలీ స్టార్కి వెళ్ళాను సినిమాకి చూడడానికి, థియేటర్కి వెళ్ళి చూస్తే నాకు సినిమా నచ్చింది. కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి, వీళ్ళు ఇచ్చిన బ్యాడ్ దీనికి అది 2 days 3 days 4 days కన్నా లేదు. యాక్చువల్గా దాని రన్ ఎక్కువ ఉండాలి. బాగుంది, లోపం ఎక్కడ జరిగి ఉంటుంది నాకేం అర్థం కావట్లా. అంటే దాని బిఫోర్ నాకు ఏం జరిగిందో నాకు తెలియదు కదా. అది విజయ్ దేవరకొండ గారి దగ్గర స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఉండొచ్చు ఉండిండొచ్చు, మీరు అలా అనకండి. కాదు జనరల్ గా అట్లా కాదు, మనకు కూడా తెలియదండి, వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. అది ఎక్కడో ఒక బిఫోర్ జరిగిన సంఘటనలు ఏవో ఒకటి ఉంటాయి వాళ్ళకి మధ్య. ఒకటని కాదు, ఒక హీరో అనేది ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నది ఒకటని కాదు, చాలా చాలా వరకు కూడా. ఐ అండర్స్టాండ్, బట్ ఏమవుతుందంటే ఎక్కడెక్కడో జరిగిన దీని వల్ల వాళ్ళకి పార్టీలు కూడా ఉన్నాం చూసారా మనం, పార్టీల పరంగా కూడా వన్ ఆఫ్ ది అది కూడా రీజన్స్ అట్లాంటివి కూడా. ఇవన్నీ నేను ఒకటే చెప్పగలను, ఒకటి ఇంకోటి మిగతా రీజన్స్ ఏవైనా అయ్యి మీరు లాగినప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్కి దెబ్బ అవుతుంది. ఈరోజు అసలు పొలిటికల్లోకి ఎంటర్ అయిపోయారు కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం, మరి ఆ రోజున 5 రూపాయల టికెట్ అనేది గత ప్రభుత్వం పెట్టింది. 5 రూపాయల టికెట్ 5 రూపీస్ ఏమో పెట్టింది కదా. అప్పుడు జియో పాస్ చేసినప్పుడు పెద్ద గొడవ జరిగింది కదా టికెట్కి సంబంధించి. 5 రూపీస్కి టికెట్ కూడా ఉండాలని అప్పుడు చాలా గొడవలు జరిగాయి. వీళ్ళందరూ వెళ్ళిపోయి టికెట్ రేట్ అంతెందుకు, సామాన్యుడి సినిమా చూడాలి, మీరు 100 కోట్లు పెట్టినా కానీ ఈ టికెట్ రేట్ ఇదే అన్నప్పుడు ఏ మాటగా మాట వర్మ గారు స్పందించారు గట్టిగా. ఆయనే రివర్స్ అయ్యారు వైసీపీ ప్రభుత్వానికి, ఆయన సపోర్ట్ చేసి ఆయనే రివర్స్ అయ్యారు. సో అట్లాగా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు
వీటికి సంబంధించినవి. ఎందుకంటే హీరోలు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవేగా జరిగింది మరి అట్లా చూసుకుంటా అదే ఆ లింకులు. రైట్ కాదన్ను, బట్ ఏమవుతుందంటే వాట్ ఎవర్ మీకు ఆ ఫీలింగ్ ఏదో ఉన్నా కిందకి లాగేటప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ దెబ్బతింటున్నాడు. ఇప్పుడు ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ప్రొడ్యూసర్కి దెబ్బ అవుతుంది. రైట్. సో ఐ డోంట్ నో, సమ్వేర్ హీరోలు కూడా జాగ్రత్తగా దే హ్యావ్ టు టేక్ కాషన్. అడుగు వేసేటప్పుడు ఎటువైపు అడుగు వేస్తున్నామని వాళ్ళు జాగ్రత్త పడాలి, వాళ్ళ ఫ్యాన్స్ జాగ్రత్త పడాలి. ఇంకొకరిని మనం కామెంట్ చేసినప్పుడు మనల్ని కూడా ఇంకొకళ్ళు కామెంట్ చేస్తారు, వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో ఇదంతా ఒకళ్ళు కాదు, అందరూ కలిసి ఆలోచించుకోవాలి. అందరూ కలిసి అంటే అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి కాదు, ఎవరికి వాళ్ళే ఒకసారి ఆలోచించుకోండి. మీకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము కంట్రోల్లో ఉంటాయి. కాదు మేము వాళ్ళని కూడా మేమేమి ఇబ్బంది పెట్టాలని కాదు ఉద్దేశం. వీళ్ళు ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి కూడా మీరు ఆ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు శివబాలాజీ గారు ఏం చెప్పారంటే, బ్రదర్ మీరు ఎవరైనా కనుక ఇంతకు ముందు కనుక కొంచెం ఇబ్బంది కలిగే పోస్టులు కనుక పెట్టుంటే, పోస్టులు కానీ వీడియోలు కానీ పెట్టుంటే అది కనపడకుండా మాయం చేసేయండి, సో దట్ ఫర్దర్గా ఇంక ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మీరు 250 ఛానల్స్ సంబంధించి చెప్పారు. ఈ 250 ఛానల్స్ సంబంధించి నోటీస్ అనేది ఒకటి ఇచ్చినప్పుడు వాళ్ళు మారుతున్న దానికి సంబంధించిన ఒకటి ఉంటుంది కదా, ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది జరిగిందా? అది తెలీదు, నేను కనుక్కుంటాను. ఓకే. ఎందుకంటే నాకు తెలిసి మేజర్ ఛానల్స్కి మాత్రం పంపించుంటారు నోటీసు. ఇంకా అంటే తెలియని ఉంటాయి కదా, తెలియని దానికి అసలు స్ట్రైక్ డౌన్ చేస్తున్నారు. ఓకే ఓకే నేను అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్, ఐ విల్ ఫైండ్ అవుట్. ఓకే, ఇది పక్కన పెడతా అండి. సో ప్రెస్ మీట్స్ ఉన్నాయండి. సో ప్రెస్ మీట్స్కి వచ్చేసరికల్లా ప్రమోషనల్ యాక్టివిటీ ఉంది. ప్రమోషనల్ యాక్టివిటీ అనేది ఒక్కొక్కసారి ఆ సినిమాని ప్రమోట్ చేసుకునే ఒక స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క ప్రొడ్యూసర్కి, ఒక్కొక్క డైరెక్టర్కి, ఒక్కొక్క హీరోకి అది సేల్ చేసుకోవటం కోసం రకరకాల మ్యాజిక్లు ఏదో చేసుకోవాలి. అయితే ఇది కూడా కొన్ని నచ్చలేదా మీకు అనేది? ఎక్కడ ఆ ప్రెస్ మీట్లకు సంబంధించి లేకపోతే ఆ రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలు కానీ అయ్యేమన్నా ఆర్డ్ అనిపించాయా? ఆర్డ్ అంటే కొన్ని ప్రశ్నల వరకు బాగానే ఉంటాయండి, కొన్ని ప్రశ్నలు శృతి మించిపోతున్నాయి. అక్కడ కాన్సెప్ట్ ఏదైనా డిజైన్ అయ్యి ఉండొచ్చుగా. అన్నిసార్లు అన్ని ప్రెస్ మీట్లకి అన్నిసార్లు అవుతుందా ఏమో చెప్పలేము. కొంతమంది కావాలని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ చేసుకునేవి కూడా ఉన్నాయి. కొన్ని చెప్తున్నా ప్రెస్లో కూడా క్వశ్చన్స్ ఇప్పుడు ఇంకా కెమెరాలు ఉంటున్నాయి కాబట్టి కొంచెం తగ్గింది, కానీ ఇదివరకు ప్రెస్ కనపట్టలేదు అన్నప్పుడు చాలా ఎక్కువ కూడా ఘాటుగా కూడా అడిగేవాళ్ళు. ఇప్పుడు కొన్ని ఏమవుతుంది, కొంచెం శృతి మించి ఎక్కువ వెళ్ళిపోయి కూడా అడుగుతున్నారు, కన్ఫ్యూజ్ చేసి అడిగే విధానం కూడా ఉంది. ఓకే, అలాంటివి కూడా ఉంది. అదేదో కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని. ఎందుకంటే మనం అడిగేది ఏంటి, ఈ సినిమా ఏంటి, టైటిల్ ఎందుకు పెట్టారు, ఈ కారణం ఏంటి, ఎవరెవరు యాక్టర్స్, ఇంకోటి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి, ఇవే కదా. ఓకే, దాన్ని వదిలేసి అంటే ఈ మధ్యనే వచ్చిన ఒక ప్రెస్ మీట్ తాలూకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నాట్ టు హర్ట్ ఎనీ వన్, ప్లీజ్ ట్రై టు టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ప్రెస్లో నివేదా థామస్ గారిని మీరు ఎందుకు లావ్ అయ్యారు ఈ మధ్యన అన్న, ఆవిడ చాలా శుతిమెత్తగా ఇది దీనికి ప్రోగ్రామ్కి సంబంధించింది కాదు, ఇంకోటి కాదు, ఏమైనా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ సినిమా గురించి ఏమైనా అడగాలి, చాలా చక్కగా తోసిపుచ్చారు, చాలా గౌరవప్రదంగా. అంటే చూడండి, అంటే మనం ఇదివరకు అడిగే స్టైలు నుంచి ఇప్పుడు ఏ స్టైల్కి మారిపోయామో అని చెప్పడానికి. ఓకే 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 ఇది ఎగ్జాంపుల్ ఈ మధ్యన వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇది మళ్ళీ నేను ఎవరు ఏ పాత్రికేయ వాళ్ళని హర్ట్ చేయడానికి కాదు, ఓన్లీ టు అండర్స్టాండ్, టు ఏబుల్ టు అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. అంటే దానికి యాక్చువల్గా సినిమాకిను ఆవిడ ఇంకా అడగకూడదు కదా, ఓకే సంబంధం లేనిది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే మా అసోసియేషన్కి సంబంధించి బిల్డింగ్ ప్రామిస్ చేసినది ఏదైతే ఉందో అది జరగలేదు. దాని తర్వాత ఎలక్షన్లు జరగాలి, అది కూడా కాకుండా యునానిమస్గా ఎంచుకోవటం అనే దానిపైన కొంత వ్యతిరేకత ఉందండి. యాక్చువల్గా జరగాల్సిన టైంలో జరగకపోతే వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే బిల్డింగ్ జరగాలి, బిల్డింగ్ అనేది ఎట్టి పరిస్థితి జరగాలి. మేమేమనుకున్నాం, లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్కి, ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్కి ఉన్న మా అసోసియేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇంకోటి ఉందో, అవన్నీ అక్కడ పడగొట్టి అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 9 floors 10 floors కడుతున్నారు. మా అసోసియేషన్ మీరు తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోండి, ఒక ఫ్లోర్ అంతా మీకు ఇచ్చేస్తామన్నారు. బాగుంది కదా అనుకున్నాం.
అనుకొని అదే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టాం. పెట్టిన తర్వాత అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన దానికే. ఆ రోజు విష్ణు ఏం చెప్పాడంటే, 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ తీసుకోవడం లేదా నేను చూసిన ల్యాండ్, గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కాకుండా ఏదేది నార్సింగి అటువైపు ఉన్న ల్యాండ్ అంటే అందరూ అన్నారు. ఒక్కొక్కళ్ళు శ్రీనగర్ కాలనీ, ఒకళ్ళు కుక్కటిపల్లి, ఇటువైపు అందరూ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో, మధురా నగర్లో అక్కడ దాకా రావాలంటే మాకు ఇబ్బంది కదా, లేదు లేదు ఇదే బెటర్ అన్నారు. అంటే ఆ రోజు క్లియర్గా చెప్పాం కూడా, ఇదిగో ఇది కూల్చి కన్స్ట్రక్ట్ చేయడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, మీకు అంతా సమ్మతమైన, నో ప్రాబ్లం, మీరు కదా తీసుకున్న ఇనిషియేటివ్, కట్టాలి ఇస్తాని, అది చేసి ఇచ్చేయండి మాకు. ఓకే, డన్, అయిపోయింది. సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ కూడా అది కోల్చలేదు, ఏం లేదు. మళ్ళీ ఏమేమో అనుకున్నారో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళ ఇబ్బందులు, అది ఇంకా స్టాల్ అయింది. ఇంతవరకు మూవ్ అవ్వకుండా ఇంకా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రావాలి, దానికి ముందు ఏమన్నామంటే పెట్టారు, మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎలక్షన్స్ కోసం అని కాల్ ఫర్ ఇంకోటి ఏంటి అనుకునే టైంలో చాలామంది ఉండి, అదేంటి మీరు ప్రామిస్ చేశారు, మీరు కట్టివ్వాలిగా, కట్టి ఇవ్వకుండా ఎక్కడికి పోతారు మీరు, సో ఇంకో సంవత్సరమైనా మీరు కంటిన్యూ చేసి కట్టించాలండి. ఓకే, ఇది ఒక విధంగా విష్ణువుని ఇరుకులో పెట్టినట్టు మేము. ఓకే, సభ్యులు అందరూ కూడా కట్టించుకోవాల్సిందే అని ఒకళ్ళిద్దరు కాదు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ అన్నారు. కాబట్టి ఆ రోజు వచ్చిన కమిటీలో, ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైతే వచ్చి ఏదైతే చెప్తారో దాన్ని ఆమోదించి వెళ్తాం. రైట్, దాన్ని ఆమోదించకుండా కాదుగా, మిగతా వాళ్ళు బయట అటెండ్ కాని వాళ్ళని పరిగణనలో తీసుకొని చెప్పలేంగా, అది జరిగింది. సో హీ హ్యాస్ టు డెఫినెట్లీ డెలివర్ బిఫోర్, అంటే 6 నెలల్లోనా లేకపోతే ఇంకో సంవత్సరంలోనా ఫినిష్ చేసి వెళ్ళాలి. ఓకే, అంటే ఈ టర్మ్ ఎంత ఉంటుందండి జనరల్గా? మీ 1 year అంతే. 1 year అంటే ఎక్స్టెన్షన్, ఈ లోపల అయిపోతుందని మా నమ్మకం. ఓకే, అందుకని ఎలక్షన్ అంతే, అంతకంటే ఇంకా లేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ వెల్డింగ్ కోసం అని కాదు, మేజర్గా ఒక ప్రోగ్రామ్ చేయాలి. అది మలేషియాలో వాళ్ళు ప్లాన్ చేశారు కమిటీ అంతా. అది మరి ఇంకా అనివార్య కారణాల వల్ల ఏదో జరుగుతుంది, బట్ హ్యూజ్ లెవెల్లో ప్లాన్ చేశారు. అది కోఆర్డినేషన్ ఇంకోటి, అది వెంటనే అవ్వట్లేదు. ఓకే, టైం పడుతుంది, ఇంకో 1 month 2 months మనం అనుకున్న టైం కన్నా ఇంకో 2-3 months పడుతుంది. ఈ లోపల మారిపోతే అది అవ్వదుగా. ఇంకోళ్ళకి ఎవరో వచ్చారు, ఇప్పుడు మీరు అంజిగారికి ఇచ్చాను, లేకపోతే ఇంకోళ్ళు అంజిగారు వచ్చారు రేపొద్దున, ఆ ప్రోగ్రామ్ అవ్వదుగా, ఎందుకంటే నేను కదా డీల్ చేసింది అది. రైట్, సో ఆ ప్రోగ్రామ్ అవ్వదు. ఏది మా అసోసియేషన్కి రావాల్సిన పెద్ద ఫండ్ రాదు, అది ఉపయోగపడుతుంది బిల్డింగ్కి, దేనికైనా ఉపయోగపడుతుంది. కరెక్ట్, అది అందుకు ఒక క్లాజు ప్లస్ ఇంకో క్లాజ్ ఏంటంటే, మీరు కదా ప్రామిస్ చేసింది, చేసి ఇచ్చాడండి అని ఇంకో క్లాజ్. మెయిన్ ఇంకొకటి అండి, డ్రగ్స్ విషయంలో రీసెంట్గా హేమ గారి విషయం బయటకు వచ్చింది, లేకపోతే రాజ్ తరుణ్ గారిది, అదేంటంటే అది ఆ అమ్మాయి లావణ్య ఇష్యూ వల్ల తనకు కూడా సేమ్ డ్రగ్ పెడల్స్ సంబంధించి అని చెప్పేసి ఆ అమ్మాయి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడైంది రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతిన్నది. సో ఇప్పుడు హేమ గారిది తీసుకోవచ్చు. హేమ గారి బిఫోర్ కూడా చాలా జరిగాయి, చాలా అంతకుముందు కూడా చాలామంది వాళ్ళ మీద కూడా మా కంట్రోల్, అంటే వాళ్ళ మీద ఒక సీరియస్ యాక్షన్ ఏదన్నా తీసుకుంటే వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఇప్పటికీ బయటకి రానివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీడియాలో కొంతమంది వరకు వచ్చాయి, బట్ బయటికి రాని చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే వాళ్ళ కెరీరే బాగుంటుంది, మార్చగలిగితే వాళ్ళ కెరీరే బాగుంటుంది, వాళ్ళే బాగుంటారు. అది ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు అనేది దానిపైన మంచి పాయింట్. అంటే ప్రాబబ్లీ మాలో మాట్లాడి, కమిటీ వాళ్ళతో మాట్లాడి, నేను కూడా ట్రై ఒక కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇప్పించి, ఇదిగో దీనివల్ల ఒకవేళ ఎవరైనా తీసుకున్నా పట్టుబడ్డా కెరియర్లు పోతాయి. అవును, అంతే కదా. ఎస్పెషలీ సినిమా వాళ్ళు అనగానే పట్టుబడ్డం కానీ ఎక్కువగా ఇందాక చెప్పినట్టు 150 కెమెరాలు వచ్చేస్తాయి, ఒకటి కాదు. సో 150 కెమెరాలు వస్తాయి, 5 రోజులు, వారం రోజులు, 10 రోజుల వరకు జరుగుతూనే ఉంటాయి. సో అయిపోయింది, కెరీర్ పోతుంది. సో అలాంటిది రాకుండా ఉండడం కోసం వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము అండ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది. పైగా గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా మొన్న చెప్పారు కదండి, మొత్తం అంతా ఏదో ఒక
విధంగా మీరు డ్రగ్స్ మీద దాని మీద యాడ్స్ చేసి ఇవ్వండి అని చెప్పేసి, యాడ్స్ అంటే చిన్న ఫిల్మ్స్ చేసి చిరంజీవి గారు తర్వాత మోహన్ బాబు గారు స్పందించారు. సో వాళ్ళే పెద్ద స్టార్లు స్పందించినప్పుడు మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా డెఫినెట్గా చేస్తాం, విల్ డూ ఇట్. ఎందుకంటే ఆ ఇది లేదనుకోండి, ఒకళ్ళు చేస్తే మిగతా అందరూ కూడా ఆ గాడి మీద కట్టేస్తున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్లో ఒకళ్ళు చేశారు, అయిపోయింది, మిగతా అందరూ 900 సభ్యులకి ఆపాదించేస్తున్నారు. సో అలాంటివి జరగకుండా ఉండడానికి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి, ఎక్కడో చోట ఒక అలవాటు అనేది వస్తుంది సార్. ఎందువల్ల వస్తుంది అంటే అతని వల్ల, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల, ఇంకోట ఎలాంటిది అనేది సిచ్యువేషన్ కరెక్ట్గా మనం చెప్పలేం. రైట్. కానీ అతన్ని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి మార్చడానికి వీ కెన్ ట్రై. ఓకే. సో విల్ డెఫినెట్లీ డూ. అది అడుగుతా కమిటీ వాళ్ళకి చెప్పి, బాబు ఈ కోణంలో వెళ్ళండి, మంచి పాయింట్ చెప్పారు మీరు, విల్ డెఫినెట్లీ థింక్ ఇన్ దోస్ టర్మ్స్. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ఇప్పుడు ఎవరు లేరు అట్లా, నో వన్ ఇస్ దేర్. ఇప్పుడు హేమ గారి విషయంలో ఏంటి సస్పెండ్ చేశారండి లేకపోతే టెంపరీ సార్? ఓకే. ఎందుకంటే అప్పుడు కూడా విష్ణు అంతకుముందు వచ్చినప్పుడు విష్ణువే కదా ఫస్ట్ చెప్పింది, ఏమీ సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయకుండా నో వీఆర్ సపోర్టింగ్ హేమ గారు అని చెప్పేసి అంతకుముందే వచ్చింది కదా, బోల్డ్ అన్ని ఇవ్వొచ్చాయి కదా. తర్వాత మళ్ళీ ఏదో ప్రూవ్ కొంత అక్కడికి వెళ్ళారు, రిమాండ్లోకి వెళ్ళారు 14 days అన్న తర్వాత తీసుకున్న ఇది, అది ఒక్కళ్ళెవరో తీసుకున్నది కాదు, కమిటీ అంతా కూర్చొని ఏంటి డెసిషన్ అన్న తర్వాత లీగల్ ఒపీనియన్స్ కూడా కనుక్కొని చేసిన పని అది. సో వాట్ ఎవర్ రేపొద్దున అది టెంపరీ సస్పెన్షన్, రేపొద్దున ఏదైనా వచ్చిన తర్వాత ఇట్ విల్ బి రివోక్డ్. మెంబర్షిప్ ఏం ప్రాబ్లం అన్నేళ్ల నుంచి ఉన్న ఆవిడ. రైట్. ఓకే. ఓకే. రేపొద్దున ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం కదా మేము కూడా సభ్యులం, ఏంటంటే మీరు అలా ఎలా డెసిషన్ తీసుకున్నారని మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఓకే. నా అలాంటి వాడు అడుగుతాడు, నేను కమిటీలో లేకపోయినా అలా ఎలా మొత్తం ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు తీసుకోండి డెసిషన్ అని చెప్పేసి అప్పుడు అంటాం కదా, విల్ డెఫినెట్లీ స్పీక్ ఫర్ హర్ కదా. ఓకే. ఈ ట్రోలర్స్ ఏదైతే ఉందో మేజర్గా మీరు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎక్కువగా ఏంటంటే కన్నప్ప మీదకి డైవర్ట్ అయింది. అవునా? కన్నప్పని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇది చేస్తున్నారు, దానికి మా అసోసియేషన్ అడ్డం పెట్టుకుంటున్నారు, మంచి ఫ్యామిలీ అనేది ఒక విమర్శ వస్తుంది. పొరపాటు కూడా కాదు, మేము ప్రాపర్గా రిప్రజెంట్ చేయడానికి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా ట్రోల్స్ జరుగుతున్నాయి, ఇంకొకళ్ళు జరుగుతున్నాయి రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాం తప్ప కన్నప్ప అన్నది మీరు పోనీ మేము వినతి పత్రం ఇచ్చిన దాంట్లో మీరు ఎక్కడైనా ఉందంటే చూసుకోండి, అప్పుడు మీ యూ కెన్ సే yes. బట్ ఇండైరెక్ట్ గా అనేది అదే అనుకోవడానికి అదే నాట్ ఎట్ ఆల్. ఓకే. ఓకే. మేము ఓన్లీ మా అసోసియేషన్, ఓకే, మా అసోసియేషన్ పైగా లేడీస్ మీద, లేడీస్ కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి వాళ్ళ మీద జరుగుతున్న ట్రోల్స్ మీద ఇంకోటి మేము ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్లస్ చాలా ఘాటుగా ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పిల్లల మీద కూడా వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అది రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాం, అంతే తప్ప ఇట్స్ నాట్ కన్నప్ప గురించి కన్నప్పని సేవ్ చేసుకోవడానికి. ఓకే. అండ్ ఇంకోటండి, ఓకే మీరు పోలీసులను సంప్రదించారు, ఓకే, కానీ అదేదో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పటి వరకు ఉన్న ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒక చోట కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. అంటే మీరు గమనించారు లేదు, దీని గురించి ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడు అంతకుముందు జరిగింది, ఒకసారి ఎప్పుడు మాట్లాడుకున్నారు, 1 year బ్యాక్ ఎప్పుడు మాట్లాడుకున్నారు, అయితే ఏం ఫలితాలు ఏం రాలేదుగా. మాకు తెలుసు ఇప్పుడు ఇలాంటి మీ ఇంటర్వ్యూలో కూర్చుంటే రేపొద్దున ట్రోల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, 1కి 100 ఇంతలు అవుతాయి. బట్ ఆ సంవత్సరం క్రితం జరిగింది పెద్దగా ఏం జరగలేదు. ఓకే. ఓకే. సో ప్రాబబ్లీ మీరు ఇప్పుడు అన్న తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడితే మీరు అన్న మంచి వ్యాలిడ్ పాయింట్. సో అందరూ ఒకసారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక 20 members 50 members ఒక చోట కూర్చొని అసలు ఎక్కడ లోపం జరుగుతుంది ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరకే అవకాశం ఉంటుంది. మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. కాకపోతే అంతకుముందు అనుకున్నాగా చేసినా కానీ ఏం జరగలేదన్న ఉద్దేశంతో ఇటు వెళ్ళాం. ఓకే. అది కూడా కొంత లీగలైజ్డ్గా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో వెళ్ళాం. ఓకే. ఎందుకంటే లేకపోతే ఎక్కడో చోట అనుకుంటున్నాం మళ్ళీ మర్చిపోతున్నాం, అనుకుంటున్నాం మళ్ళీ మర్చిపోతున్నాం. ఇప్పుడు 8 నెలల క్రితం మొదలుపెట్టింది ఇప్పటి వరకు కార్యాచరణకి రావడానికి ఇంత టైం పట్టింది. అందులో ఈ భాగంలో మేము
25 ఛానల్స్ స్ట్రైక్ చేశారు, 250 ఛానల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఓకే. సో ఇది జరుగుతూనే ఉంది, ఓకే. జరగలేదని కాదు, జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదో కల్మినేషన్ పాయింట్ ఆ రోజున వచ్చిన ట్వీట్లు ఇంకోటి జరిగిన దానివల్ల వి టుక్ ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా చేస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గరకు కూడా వెళ్ళిపోయింది కాబట్టి, సీఎం లెవెల్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కాబట్టి మనం కూడా వెళ్ళి వినతి పత్రం ఇస్తే కరెక్ట్, ఇది టైము, ఇంకా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను. వీ మూవ్డ్. లేడీస్ విషయంలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు లేదా హీరోయిన్స్ సంబంధించి కావచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా ట్రోల్స్ జరుగుతున్నాయా? అవును, వాళ్ళ మీదే కదా, మామూలుగా కాదు. ఇప్పుడు మీరు గమనించుంటే నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది కెమెరా ముందు. కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో చేశారంట అని ఫోటోలు పెట్టి కూడా పెట్టి కింద హెడ్డింగ్లు పెట్టి రాస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. వెబ్సైట్లతో పాటుగా వీడియోస్ కూడా ఎట్లాంటివి హీరోయిన్స్ మీద వల్గర్ గా పెట్టి ఏదో అమెరికా వెళ్ళి ఇంకోటి ఇట్లాంటివి పెడితే ఎంత ఇబ్బంది. ఓకే. ఓకే. చాలా ఇబ్బందికరం. అవునవును. అది అంటే చెప్పకూడదు, అందుకే పేర్లని ఏం మెన్షన్ చేయలేదు. ఓకే. ఓకే. ఇవైతే జరిగాయి. ఓకే. దట్ ఈస్ వెరీ హర్టింగ్. రైట్. వెరీ హర్టింగ్. అందుకని ఈ మూడ్. ఓకే. మీరు అమెరికాలో లేరు ఆ రోజున, నేను లేను. యు కాంట్ సే నాకు మీ మీద కోపం ఉంది సార్, నేను మీ ఆఫీస్ బయటికి వెళ్ళి నేను అంజి గారు కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడామని చెప్పేసి నేనేవో నా ఇష్టం వచ్చిన నా నోటికి వచ్చింది, నా ఊహకు అందిందంత నేను చెప్పాను అనుకోండి, అది ప్రామాణికం అయిపోతుందా? రైట్. నిజాలు అయిపోతాయా? అట్లాగే అంటున్నా. ఓకే. సో దీంట్లో చాలా ఫ్యాబ్రికేటెడ్ ఉంటాయి సార్, చాలా వరకు. మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది ఓన్లీ మీ మెంబర్స్ నేనా? ఇంకా చాలా మంది అవుటర్స్ ఆర్టిస్టులు ఉన్నారు అందరి మీద. ఓకే. అక్కడతో ఆగట్లేదు కదా, మేము సమాజంలో జరుగుతున్న దానికి కూడా రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు మన జరిగింది మాకు కాదు, జరిగింది ప్రణీత్ హనుమంతు వాళ్ళ జరిగింది, మా ఇష్యూ కాదు, మా అసోసియేషన్ కాదు. రైట్. బట్ వీఆర్ రెస్పాండెడ్ ఫర్ దాట్ ఆల్సో. సో ఎందుకు అంటే ఇది ఇక్కడతో ఆపకపోతే, ఇక్కడతో ఆగకపోతే, ఇక్కడతో ఎక్కడో చోట మనం కూడా కొంత కన్సైన్స్ పెంచుకొని కంట్రోల్ చేసుకోలేకపోతే రేపు పొద్దున్న చాలా వైల్డ్ ఫైర్ అవుతుంది. చాలా వైల్డ్ ఫైర్ అంటే దహించుకుంటూ పోతూనే ఉంటుంది తప్ప ఎక్కడ ఆగదు. ఇంకా తర్వాత ఏదో ముసలం పుట్టి అందరు చచ్చిపోయారు అన్నట్టు గడ్డి పొరకలతో చంపేసుకుంటారు. సో అది జరగకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. పబ్లిక్కి కాదు, ఆర్టిస్టులకు కాదు, పొలిటీషియన్స్కి కాదు, ఎనీవన్. ఎందుకంటే ఈ రోజున పబ్లిక్ ప్లాట్ఫామ్ అన్నది, మీరు పబ్లిక్ డొమైన్ అన్నది చిన్న పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు చేతిలో కూర్చొని ఇలా స్క్రోల్ చేస్తున్నారు. మైనర్ రేప్ జరిగింది సార్, అది వాళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? మళ్ళీ మైనర్ పిల్లలు కూడా చిన్నపిల్లలే. సంఘటన తెలుసు కదా మీకు, నంద్యాల దగ్గర. అది కేవలం వాళ్ళు ఆ వీడియోలు చూసే ఆ విధంగా చేశారంట. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? మీరు ఆలోచించండి. మీరు అన్నారు చర్యకు ప్రతిచర్య అన్నారు ఇందాక, అలాంటిదిగా ఇది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ నాకు ఎక్కడో కనపడింది, ఏదో చేసింది, ఇంకోటి జరిగింది, ఇట్లాంటిది ఎక్కడో జరుగుతుంటే పిల్లలకి ఎందుకంటే కింద వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ, అంటే మీ సినిమాలో కాదా, మీ సినిమాలు చూపించట్లేదా? దానికి ఏ సర్టిఫికేట్ ఉంది? దానికి U/A ఉంది, దానికి U ఉంది. వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ ఇట్ ఈస్ ఫర్ అడల్ట్స్ అని. అవును, సెన్సార్ ఉంది. రైట్. ఇక్కడ లేదు. మన ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన మెటీరియల్ పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన రియాక్ట్ అవుతున్నారు. ఎవరికైనా తెలుసా అండి ఇదివరకు? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 7-8 ఏళ్ల వాడికి ఇదివరకటి కాలంలో ఎవరికైనా సెన్షువాలిటీ గురించి ఇంకోటి గురించి తెలుసా ఇదివరకు? ఇప్పుడు ఫ్రీ ఇన్ఫర్మేషన్ అయింది. అంతే కదా. రైట్. అందుకే కదా ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే. పాపం అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లని ఇది చేసినట్టే కదా. అంతెందుకు సార్, మొన్న ఒక అమ్మాయిని ఎవరో చిన్నపిల్ల ఫైర్ అయితేనో లేకపోతే ఇంటి మీద పైకప్పు మీద కింద జారుతూ ఉండింది కదా, పీపుల్ దే సేవ్డ్ అపార్ట్మెంట్స్లో. రైట్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఏదో ట్రోల్ చేశారంట తల్లిని.
ఆ తల్లి మరి సూసైడ్ చేసుకుందో, సూసైడ్ చేసుకుని చనిపోయిందో, సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందో నాకు తెలియదు. సూసైడ్ చేసుకుని చనిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఎలా ఆ పిల్లకి తల్లి అని చెప్పేసి దుర్మార్గం కదా. అంటే మనము అంటే ఎస్ ట్రోల్ చేయాలి, ఏంటి జాగ్రత్తగా లేరేంటి అది కానీ మినిమం అని చెప్పేసి చూడాలి కదమ్మా అని చెప్పడం వేరు. అదే ఇందాక టార్గెట్ చేసి చెట్టుని 100 మంది కలిసి తిడితే చచ్చిపోతుంది అన్నట్టు అలాగే. సో ఇట్ ఈస్, నేను ఒక్కళ్ళని అంటాను, ఈవెన్ సినిమా వాళ్ళు బాధ్యతగా ఉండాలి, సొసైటీ బాధ్యతగా ఉండాలి. సినిమా వాళ్ళు సొసైటీలోనే ఉన్నారు, మేమే సపరేట్ కాదు, ఏలియన్స్ కాదు మనం వచ్చి చేసి వెళ్ళిపోవడానికి. సొసైటీలో ఏం జరుగుతుందో దాన్నే చూపిస్తారు. ఇప్పుడు నా లవ్ స్టోరీ అని సినిమా వచ్చింది సార్ మొన్న మధ్యన. చిన్నపిల్ల మీద వీడు అఘాయిత్యం, బాబాయ్ అన్నవాడు చేశాడు అఘాయిత్యం. నా క్యారెక్టర్ బాబాయ్ అనే క్యారెక్టర్ చిన్నపిల్ల మీద, చాలా చిన్నపిల్ల మీద చిన్నప్పటి నుంచి అఘాయిత్యాలు చేసుకుంటూ వచ్చాడు. నేను అది వింటేనే నా వల్ల కాదు సార్, నేను చేయలేనన్నా. ఓకే అంటే లేదు సార్ అన్న. సార్ నేను రిలేషన్షిప్ మార్చండి అన్న. కనీసం రిలేషన్షిప్ మార్చండి, అది మార్చినా దుర్మార్గమే, అదే మామ చేసినా కానీ దుర్మార్గమే, మార్చండి అంటే. నాకు ఎందుకంటే ఫాదర్ తర్వాత ఫాదరు, అది ఎక్కడో మనకు అది కుదరదు కదా. అంటే లేదు సార్ మీరు అక్కడతో ఆగారు, సొంత తండ్రే చేస్తున్నాడండి అన్నారు. అమ్మా ఇంకొద్దులేండి చెప్పకండి సార్, మీరు ఏం చెప్పారో చేస్తానులేండి అనుకొని చేశాను. సో అలాంటి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, సినిమాలో జరిగిందా, సినిమాలోకి జరిగింది తీసుకొచ్చి పెట్టారు. రైట్. సో సినిమా వాళ్ళు దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. కొన్నిసార్లు జనాలు కూడా అడిగినట్టు మరీ శృతి మించి లేవా, శృంగారాలు చూపించడం లేవంటే కొన్నిసార్లు జరగచ్చు. అది దానికి అదే ఇందాక సమాధానం చెప్పినట్టు ఏ ఉంది, యూ ఉంది, యూ ఉంది. ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అందరికి కూడా ఈ మెసేజ్ని కూర్చోబెట్టి చెప్పగలుగుతారా? డెఫినెట్గా కూర్చోబెట్టి చెప్పలేం. మాలో కాదు, అట్లీస్ట్ ఇంటిమేషన్ పంపించగలుగుతారు. ఓకే మీరు ఈ వారు ఆపండి అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు చేస్తారు సార్, హీరోలు అభిమానులకు ఒక ఇంటి కూడా ఇవ్వచ్చు వాళ్ళు. అదేగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటి కూడా ఇవ్వచ్చు. అదే అది మేము పంపిస్తాం రిక్వెస్ట్, మీరు కూడా చెప్పండి అని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు అభిమానించే ప్రతి హీరో, నేను చాలా అందరు హీరోలతో చేశాను కాబట్టి నాకు ఎవరిని తిట్టుకున్నా నాకు బాధే. అదే అరే నేను వర్క్ చేసిన వ్యక్తిని ఇంకొకళ్ళని వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు అభిమానులు తిట్టుకున్నా బాధే. ఎందుకు తిట్టుకోవడం, రైట్, గొప్పగా చెప్పుకోవడం వేరు, తిట్టుకోవడం వేరు. అవును. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బాబు తగ్గించేయండి బాబు ఎందుకంటే మంచిది కాదని. ఎందుకంటే బికాజ్ మీరన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకు, సినిమాని అభిమానించి వచ్చి టికెట్ కొనుక్కొని గోల చేసి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నిలబెట్టేదే మీరు. అవును, మీరు లేకపోతే మాకు సినిమా అన్నది ఇబ్బంది. సో మీరు ఒకళ్ళని ఇది అనుకునే ప్రాసెస్లో ఎక్కడో ఇదైపోతుంది. మాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఓకే అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఇట్ ఇస్ రిక్వెస్ట్ సార్. డెఫినెట్గా అండి, మీరు అనుకున్న ఆకాంక్ష ఏదైతే ఉందో, ఎందుకంటే డిజిటల్ అనేది ఒక పెద్ద సముద్రం ఉందన్న మనం అంచనా వేయొచ్చు. అసలు డిజిటల్ మీడియాని కానీ దాన్ని అంచనా వేయలేము, అంత విస్తృతంగా ఈ రోజున ఎంటైర్ వరల్డ్ పాకింది అది. కాబట్టి బట్ అయినప్పటికి కూడా ఒక కంట్రోలింగ్ ఎక్కడో పడాలి అనేది మీరు ముందడుగు ఇనిషియేట్ తీసుకోవడం తప్పలేదు, నో డౌట్, ఆ విషయంలో నో డౌట్. బట్ అదే మీ కార్యాచరణ ఎలా ఉన్నా అప్పటికి కూడా మా అందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా మా అసోసియేషన్ అదే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ఉంటుందండి. ఏం లేదు, మీరు ఏం కోరుకున్నా మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం, సపోర్ట్గా ఉంటాం ఇండస్ట్రీకి సంబంధించి. బట్ అదే దీన్ని ఫేజెస్ వైజ్ డివిజన్ చేసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. దాన్ని డివిజన్ చేసుకుంటే ప్రాపర్గా తప్పు ఇప్పుడు మనం అనుకున్నాం దాంట్లో కూడా తప్పు ఎక్కడ జరుగుతుందో ఇంకొకరు అదే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, అక్కడ తప్పనలేం మనం. కానీ అమాయకమైనటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు మాత్రం అది పనిష్మెంటే అవుతుంది. అది కూడా చర్చ పెట్టుకోవచ్చు మీరు, అది ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, మీ కమిటీ కానీ మీరు కానీ ఎలా నిర్ణయిస్తారో వాటన్నిటికి కూడా పూర్తి సహకారం ఎప్పుడైనా సరే మేము అందరం కూడా ఉంటాం. మీకు ఖచ్చితంగా మా బాధ్యతగా కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ.
అదే మెయిన్గా ఎందుకంటే ఇది పదే పదే మాట్లాడాలండి, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే తప్ప జనాలకి రీచ్ అవ్వదు. రైట్. ఇప్పుడు ఒక రోజు నేను మాట్లాడేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఇది హార్డ్లీ ఫ్రీ మీడియా బాగా పాపులర్ కాబట్టి 3 రోజులు చూస్తారు, 4 రోజులు చూస్తారు. ఎందుకు? ఆ పీరియడ్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన 3 రోజులు ఎలా అయితే కలెక్షన్స్, ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఆ 3 రోజులు పీక్స్ లో ఉంటుంది. రైట్. ఆ తర్వాత నుంచి స్లో అయిపోతుంది. సో దీని గురించి మిగతా అందరు కూడా కాన్స్టెంట్ గా ఐ రిక్వెస్ట్, మా అసోసియేషన్ లో ఉన్న ఆర్టిస్టులను కూడా రిక్వెస్ట్, అంటే వంతుల వారీగా వచ్చి కొంచెం ఇదే పెద్దగా ఎక్కువ డిస్కషన్ కూడా అక్కర్లా, గంటలు అక్కర్లా, హార్డ్లీ 10 minutes కూర్చొని దీని గురించి మాట్లాడితే చాలు. రైట్. మిగతా వాళ్ళు కూడా, ఎందుకంటే మాట్లాడే కొద్దీ అందరిలోకి వెళ్తూ ఉంటుంది. అవేర్నెస్, చిన్న అవేర్నెస్ అంతే, అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.